మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ మరొక బ్రహ్మాండమైన భూమి పూజ కార్యక్రమానికి రెడీ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ గురించి మనం విన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుందని చెప్పని చాలాసార్లు వీడియోలు చేసాం. అలానే ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి జీవోలు ఇచ్చేసి ఇప్పుడు ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏషర్ మోటార్స్ అప్లై చేసింది. సో త్వరలో బహుశా ఒక నెల రోజుల్లో ఈ ప్రక్రియలన్నీ పూర్తయితే కనుక భూమి పూజకి రెడీ అవుతుంది. దీని కథ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఏపీలో దాదాపు 1225 కోట్ల రూపాయల ఫస్ట్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్, మొత్తం కలిపి 2508 కోట్ల రూపాయలు అని చెప్పని అంచనా వేశారు. దానికి సంబంధించి 220 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఏమేమి బెనిఫిట్స్ ఇమ్మన్నారో యాజ్ పర్ పాలసీ ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసింది. ఏపీలో ప్రాజెక్టు పెట్టుకుంటే పారిశ్రామికవేత్తలకే రాయితీలు అనుకోవాల్సిన అవసరం లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ల పైన వేసేటువంటి జీఎస్టీలో 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇచ్చింది. అంటే ఏపీలో రాయల్ ఎన్ఫీల్డ్ రేట్లు తగ్గుతాయి. సో 2 ఏళ్ల టార్గెట్తో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్లాంట్ని దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ అవుద్దని చెప్పని అంటున్నారు ఇది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రం ఫేజ్ 1 మొదలవుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయిపోయింది. ఇటీవలే ఏషర్ మోటార్స్ సంస్థ బోర్డు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టు ఏపీలో ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్స్ క్లియర్ చేసింది. అదే విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేసింది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ సంస్థ కేంద్ర పర్యావరణ శాఖకి అప్లై చేసింది అనమాట. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ షెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అండ్ ఇట్స్ పార్ట్స్ దిరాఫ్ అని చెప్పని పెట్టి ఏషర్ మోటార్స్ లిమిటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ 5. యాక్చువల్గా తమిళనాడులో మాత్రమే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ ఉంది. యూకే బేస్డ్ కంపెనీ, కానీ ఏషర్ మోటార్స్ ఇండియా కంపెనీ 2008లో దాన్ని అక్వైర్ చేసింది. సో అప్పటి నుంచి కూడా ఇది ఇండియన్ బ్రాండ్గా మారిపోయింది. కానీ వరల్డ్ వైడ్ ఇమేజ్ ఉన్నటువంటి బ్రాండ్ ఇది. ఇప్పటికి కూడా యూకేలో రీసెర్చ్ అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్, కొత్త ప్రయోగాలు చేసేటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడే నడుస్తున్నాయి. సో ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇండియాకి పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అయ్యేటువంటి ప్లాంట్ వలన సంవత్సరానికి 4.5 లక్షల వాహనాలు ప్రొడ్యూస్ చేసే దిశగా రాయల్ ఎన్ఫీల్డ్ ప్లానింగ్ చేస్తుంది. ప్లస్ ఈవీ మోటార్ వెహికల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి వానెల్లూరు, రాళ్లకుప్పం విలేజ్ల మధ్య సత్తివేడు మండలం, తిరుపతి జిల్లాలో దీనికి సైట్ అలాట్ చేశారు. అక్కడ కాన్సెప్చువల్ ప్లాన్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ అని చెప్పని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనికి ప్రొసీజర్స్ పరంగా జరిగేటువంటి ప్రక్రియలు ఉంటాయి. దాదాపుగా 15 నుంచి 20 రోజులు లేదా నెల రోజుల్లో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది లేటెస్ట్గా అప్లోడ్ చేసినటువంటిది ఆగస్టు 2026 అప్లై చేశారనమాట. సో కాబట్టి 15 నుంచి 20 రోజుల్లో ప్రొసీజర్ క్లియర్ అయితే ఇది ప్లాను గ్రీన్ బెల్ట్, ఎందుకంటే ప్రతిదాన్ని కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కింద మారుస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని జరగకుండా ఉండడం కోసం పారిశ్రామిక వ్యవహారాలు ఒకవైపు నడుపుతూనే ప్యారలల్గా పర్యావరణ జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్ అంతా కూడా ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ప్లాంట్కి సంబంధించినటువంటి ప్లాను, ఇవన్నీ కూడా కేంద్రానికి సబ్మిట్ చేశారు. సో ఇది క్లియరెన్స్ రాగానే వస్తుంది. ఇక సైట్ వైజ్గా చూసినప్పుడు గూగుల్ మ్యాప్లో చూస్తే ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఏముంది ఏంటి అనేది మొత్తం కూడా ఈ ప్లాంట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్లోనే లొకేషన్ పరంగా చూస్తే ఇది వానల్లూరు, అలానే ఇక్కడ రాళ్లకుప్పం కనిపిస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఈ ప్లేస్లో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడే ఇదంతా కూడా శ్రీ సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్లేస్. శ్రీ సిటీ అంటే ఈ లైన్ దాటితే తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మానెల్లూరు ఉంది, ఇక్కడేమో వానల్లూరు ఉంది. సో అందుకనే ఈ పక్కనే దీనికి హీరో హోండా ప్లాంట్ కూడా దీనికి అతి సమీపంలోనే ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తిరుపతి జిల్లాకి ఒక బూస్ట్ ఇచ్చేటువంటి వ్యవహారం అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దీనికి సంబంధించినటువంటి యాన్సిలరీ అండ్ టైనీ యూనిట్స్ కానీ లేదా పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అంటారు కదా, దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ అనేది రాయల్ ఎన్ఫీల్డ్తో మాత్రమే ఆగదు, చుట్టుపక్కల దాని అనుబంధ పరిశ్రమలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాగానే ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మాసంలో మరొక భూమి పూజకి ఆంధ్రప్రదేశ్ రెడీ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి హీరో హోండా బైక్స్
ప్రొడ్యూస్ అవుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అలానే కార్లకు సంబంధించి రాయలసీమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటున్నారు కదా, ఇసుజీ మోటార్స్ ఇక్కడ నుంచే ఉంది. ఎందుకంటే శ్రీ సిటీ నుంచే ఇసుజీ కూడా ఆపరేషన్స్ చేస్తుంది ప్యాసింజర్ వెహికల్స్లో చూసినప్పుడు. అలానే కియా మోటార్స్ కూడా అనంతపురం నుంచి ఆపరేషన్స్ చేస్తుంది. రాయలసీమలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి బ్రాండ్ నిలబడుతున్నాయి అంటానికి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా టీవీగా రాబోతుంది.